ఇంకొక కోణం ఉంది. భక్తి కలిగిన వాడికి ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే తన కుటుంబ బాధ్యతల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం వహించకూడదు. తన ఇంటి వారి విషయం జాగ్రత్త వహించాలి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల, మన ఇంటి వారిని రక్షించకపోయిన ఎడల అనడం లేదు. రక్షించేవాడు రక్షకుడు యేసయ్య. మనం చేయాల్సింది ఏంటిది? సంరక్షణ. రక్షణ వేరు, సంరక్షణ వేరు. రక్షణ అంటే నరకం నుంచి తప్పించడం. సంరక్షణ అంటే అలా కూడు గుడ్డ వాళ్ళ సర్వైవల్ అంతా చూడాలా. పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనేస్తే మరి వాడికి అన్నం ఎవడు పెట్టాలా? నాకు అవసరం లేదు, దేవుడు ఇచ్చాడు. నారు పోసిన వాడు నీరు పోయాడా? దేవుడు చూసుకుంటాడు. నాకు అది అవసరం లేదు. కనడం వరకే నా పని. తర్వాత రోడ్డు మీద పడేస్తా. వాడు ఎట్లనైనా బ్రతికని అంటే వాడు ఏం తయారవుతాడు? డెఫినెట్గా దొంగ తయారవుతాడు. కన్నవాడిని నువ్వు సంరక్షించి సరిగా పెంచకపోతే వాడు ఏమవుతాడు? దొంగ తయారవుతాడు. ఒక మేక పుట్టిన తర్వాత దాన్ని గాలికి వదిలేస్తే మేక మేకనే ఉంటుంది అంతే. కోడి పిల్ల గాలికి వదిలేయండి, కొన్నాళ్ళైనాక అది కోడే, కానీ ఇది మంచి కోడా చెడ్డ కోడా అనేది ఉండదు. మంచి మేక చెడ్డ మేక ఉండదు. ఏ జంతువైనా, లేక దూడలు, కోడె దూడలు, గొర్రెలు, మేకలు, కుక్కలు ఏవైనా సరే పిల్లలు పుడతాయి, వాటిని గాలికి వదిలేయండి. అక్కడ మొరాలిటీ, నైతిక ఇష్యూ, నైతిక విలువలు అనేవి ఆ జంతువులకు ఉండవు. మంచి కుక్కలు చెడ్డ కుక్కలు ఏముంటాయి? కుక్కలే. మంచి గొర్రెలు, మంచి ఎడ్లు, మంచి బర్రెలు, చెడ్డ బర్రెలు ఇవి ఏమి ఉండవు అట్లా. కానీ మనిషిని అలా గాలికి వదిలేస్తే వాడు డెఫినెట్గా వాడు చెడ్డ మనిషిగా తయారవుతాడు. వాడికి ఆకలిస్తుంది. ఎంతసేపు ఆకలి తట్టుకుంటాడు? ఎంతసేపు ఓర్చుకుంటాడు? చూసి ఏ బేకరీలోనో ఏ బ్రెడ్డో ఎత్తుకుపోయి తింటాడు. నాకు లేదు, నాకు అత్యవసరం, లేకుంటే చచ్చిపోతాను, అక్కడ కనబడుతుంది, అది ఎవరిదో నాకు అక్కర్లేదు. అందరికీ అన్నీ ఉన్నాయి, బాగా తింటున్నారు, విలాసంగా బ్రతుకుతున్నారు. నేనే దురదృష్టవంతుని, నాకు లేదు, కనీసం బ్రతకడానికి రొట్టె ముక్క లేదు. అక్కడ ఉంది, తీసుకొని తింటే తప్పే ఉంది. ఈ దొంగతనం అంటారు అని వాడికి తెలియదు, తీసుకుంటాడు. ఆ తర్వాత ఇంకోటి జేబు మీద దృష్టి పడుతుంది. డబ్బు నాకు లేదు, వాడి దగ్గర ఉంది, అంతలావు హిప్ పాకెట్లో మంచి డబ్బులు కొట్టేస్తాడు. పుట్టిన బిడ్డలను అలా గాలికి వదిలేస్తే వాళ్ళు నేరస్తులు అవుతారు, సంఘ విద్రోహ శక్తులు అవుతారు. అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లలను ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచు. ఇది తల్లిదండ్రుల బాధ్యత. కనగానే సరిపోదు. పిల్లలను ఏం చేసినా కొంతమంది చూస్తూ ఉంటారు మురిపెంగా. వాడు అల్లరి చేస్తుంటాడు, అన్ని వస్తువులు పాడు చేస్తాడు, ఎదురు రక్కుతాడు, గిచ్చుతాడు. చేస్తుంటే చెంప చెల్లు అనిపించాలి అనిపిస్తుంది నాకు ఆ తల్లులను తండ్రులను.